అసెంబ్లీలో శాసనసభ్యుల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ కమిటీ హాల్ 1లో పోలింగ్ ప్రారంభమైంది. 5 స్థానాల కోసం 6 అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, పోలింగ్ ఎలా కొనసాగుతోంది? మండలి ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా శాసనసభ కోట నుంచి 5గురిని పెద్దల సభకు ఎన్నుకునేందుకు పోలింగ్ ప్రారంభమైంది. ఇవాళ ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటికీ ఉదయం కాసేపు ఎవరు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అధికార పక్షం తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులందరూ కూడా తెలంగాణ భవన్ లో ఈ ఉదయం మరోమారు సమావేశమైన మాక్ పోలింగ్ నిర్వహించిన నేపథ్యంలో వారందరూ కూడా అక్కడే ఉన్నారు. కొద్దిసేపు క్రితం వారంతా బస్సుల్లో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ప్రస్తుతం వారంతా శాసనసభ కమిటీ హాల్ సమీపంలో ఉన్నారు. శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముందుగా తన ఓటు హక్కును వినియోగించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఇతర శాసనసభ్యులు, మంత్రులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర శాసనసభ్యులందరూ ఇప్పటికే శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. అటు మజ్లీస్ శాసనసభ్యులు కూడా శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. వారు కూడా మరి కాసేపట్లో తమ ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉంది. మరో గంటన్నరలో ఈ ఓటింగ్ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సభ్యులు, మజ్లీస్ శాసనసభ్యులు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను బహిష్కరించింది. తమ పార్టీ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి పోటీలో ఉన్నప్పటికీ అధికార తెరాస ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తమ పార్టీ శాసనసభ్యులను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఆ పార్టీ శాసనసభ్యులు ఎవరు ఇవాళ ఎన్నికకు వచ్చే అవకాశం లేదు. అటు తెలుగుదేశం పార్టీ, భాజపా కూడా ఈ ఎన్నికలకు దూరంగా ఉంటుందని ప్రకటించారు. దీంతో కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లీస్ శాసనసభ్యులు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం వీరందరూ కూడా శాసనసభ ప్రాంగణంలో ఉన్నారు. శాసనసభ కమిటీ హాల్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో శాసనసభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ తర్వాత తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. అయితే మజ్లీస్ శాసనసభ్యులు మరి కాసేపట్లో శాసనసభ కమిటీ హాల్ సమీపంలోకి వెళ్తారు. వారు ఓటు హక్కు వినియోగించుకుంటారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 4 గంటలకు పోలింగ్ ముగిసిన అనంతరం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. అపర్ణ, ధన్యవాదాలు రఘువర్ధన్. Lo,